హరీష్ రావు కామెంట్స్ రీసెంట్‌గా చూస్తా ఉన్నాం. మీరు దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు సార్ అన్నకి వాళ్ళకి? హరీష్ రావు గారు పవర్ కోల్పోతే యాదవ్‌లు గుర్తొస్తారు. రెండో విడత గొర్రె లేకుండా పోయింది మీరేగా, మేము కాదు కదా! రూ. 1000,00,00,000 కట్టించుకొని ఇయ్యకుండా పోయింది మీరు. దానికి మొదట మీరు క్షమాపణ చెప్పాలా. మొదటి ఫేజ్‌లో 7,000,00,00,000 ఇచ్చిర్రు. ఎంత అవినీతి చేసిర్రు? అవినీతి చేస్తే ఈడీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లాగా దోసుకున్నారు కాబట్టే ఈడీ కేసయింది. యాదవ్‌లు గొర్రెలకు మాత్రమే ఇచ్చిర్రు. యాదవ్‌లకు ఏం చేసిర్రు మీరు? రాజకీయంగా మీకు తలసాని శ్రీనివాస్ గారు మంత్రి ఇస్తే ఏం చేశారు? లేపోతే ఎంపీ బడుగులింగ యాదవ్‌కి ఇస్తే ఏం చేసిర్రు మీరు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల దృష్ట్యా వీఎల్ఐలే గారికి ఇప్పించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌కి ఇచ్చారు. నవీన్ యాదవ్ గారు మన ఎమ్మెల్యే బైకి ఇచ్చారు. అదే కాకుండా యాదవ్ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నిధులు కూడా కేటాయించారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీలు కూడా నెరవేరుస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. అదే కాకుండా రాష్ట్రాలు కావచ్చు, అదేవిధంగా దేశాల ఆదాయం కూడా తగ్గుతా ఉంది. ఉక్రెయిన్ రష్యా వారు కావచ్చు, అదే కాకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల ఆధారంగా దేశాలు అతలాకుతలం అవుతా ఉన్నాయి. రాష్ట్రాలు అతలాకుతలం అవుతా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. గణనీయంగా ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంది. కాబట్టి పరిస్థితుల దృష్ట్యా కొంత టైం ఉంది కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు యాదవ్లను కుర్మలు రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు. హరీష్ రావు గారి కింద తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ఉద్యమకారులు రెచ్చగొట్టి పెట్రోల్ పోసుకొని అగ్గిపేట దొరకంది అగ్గిపేట హరీష్ రావు గారు. ఇప్పుడు మరొకసారి యాదవ్ను అదే కుర్మలను రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు. ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ సమాజం మేలుకొన్న సమాజం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాటలను హరీష్ రావు గారు చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మరనేది చాలా స్పష్టం.